ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ మోడల్ చూడండి. కట్ వర్క్ అనమాట. కట్ వర్క్కి పైపింగ్, దట్టు లోడింగ్ మెథడ్లో పైపింగ్ వేస్తాము. మనకి ఎక్కడ ఖర్చు అనేది కనిపించదు. 2 సైడ్స్ కట్ వర్క్ పెట్టేసి మధ్యలో ప్యాచ్ చేసామన్నమాట. ఇంకే థ్రెడ్స్ వద్దన్నారు, ఓన్లీ కట్ వర్క్ అండ్ ప్యాచ్ జాయిన్ చేసామన్నమాట. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి పోట్లీ బటన్స్ ఇచ్చాము. 2 హ్యాండ్స్కి అంచు వచ్చింది బాగా ఎక్కువ. ఒక సైడ్ శారీకి బిగ్ అంచు వచ్చేసరికి ఇంకా వీటికి ఈ బటన్స్ ఇచ్చాము. అని బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ కట్ వర్క్ ప్లస్ లోడింగ్ మెథడ్లో పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా అంటే ఇలా వచ్చింది. నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ వేయటం జరిగింది కట్ వర్క్కి. అట్ లోడింగ్ మెథడ్లో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకు ఖర్చులు అనేవి ఎక్కడ కనిపించవు. హ్యాండ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఫినిషింగ్ చూడండి. ఇది ప్యాచ్ చేసాము. మనకు అంచు కొంచెమే ఉంది, దాన్ని కొంచెం జాయిన్ చేసి ప్యాచ్ చేసాము. ఇక్కడ కూడా ఈ కలర్ని పైపింగ్ ఇచ్చేస్తాము దీనికి. మీకు ఈ డిజైనర్ బ్లౌజ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చింది, కొంచెం ఆర్డర్ చేసుకోండి. తక్కువ ప్రైస్కి మీకు మంచి డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లోడింగ్ మెథడ్లో పైపింగ్ కట్ వర్క్కి అండ్ ప్యాచ్ అనమాట. మిడిల్లో హ్యాండ్స్కి వచ్చేసి బటన్స్ వేసాము. బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. షేప్ పట్టీస్ అన్నీ లోడింగ్ మెథడ్లోనే స్టిచ్ చేస్తాము. మనకి ఎక్కడ అసలు ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఇలాగా సో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ ఇచ్చింది, దానికి మెసేజ్ చేయండి. ఈ బ్లౌజ్ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.